హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 1 ఎపిసోడ్ చూద్దాం ఫ్రెండ్స్. విరాట్, ప్లీజ్ వద్దు, ఇక భరించలేను. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. ఇంతకు మించి నా బాడీ తట్టుకోలేదు. ప్లీజ్ విరాట్, నన్ను వదిలేయ్. ఇంకెప్పుడు నీతో సవాల్ విసరను అంటూ 80 కేజీల భారీ కాయం కింద నలిగిపోతున్న 50 కేజీల దేహం గల ఆమె బాధగా అరుస్తుంది. నో బేబీ, ఈ విరాట్ దేనికైనా ఒప్పుకుంటాడేమో గానీ నా రొమాన్స్లో అండ్ నా లస్ట్లో ఛాలెంజ్ విసిరితే అసలు ఒప్పుకునేదే లేదు అంటాడు అతను. ఐ లవ్ రొమాన్స్ బేబీ, యు నో అని అంటుండగానే, ప్లీజ్ విరాట్, నిజంగా తప్పైపోయింది. ఇక నేను నువ్వు ఇచ్చే పెయిన్ తీసుకోలేను. ఇప్పటికే ఆల్మోస్ట్ 8 అవర్స్ నుండి నాకు నరకం చూపిస్తున్నావు. ప్లీజ్ వదిలేయ్ అంటూ బాధగా అరుస్తుంది ఆమె. ఫస్ట్లో ఎంజాయ్ చేసిన నేనే నువ్వు ఇచ్చే పెయిన్ తీసుకోలేకపోతున్నానంటే అర్థం చేసుకో విరాట్. ప్లీజ్, ఇంకెప్పుడు ఎవరి దగ్గర నీ గురించి ఛాలెంజ్లు విసరను. నన్ను వదిలేయ్ ప్లీజ్ విరాట్ అంటూ ప్రాధేయపడుతుంది ఆమె. నో బేబీ, 8 అవర్స్ కదా, ఇంకొక 2 అవర్స్ వెయిట్ చేయి. 10 అవర్స్ రికార్డ్ సృష్టించి నీ ఖాతాలో వేసుకుందువు. అయినా నా దృష్టిలో 10 అవర్స్ అంటే అసలు లెక్కే లేదు తెలుసా అని అతని హార్స్ రేస్ని మరింత పెంచేసి ఆమెకు నరకానికి స్పెల్లింగ్ రాయించి మరీ అతడు అన్నట్టుగానే 2 గంటలకు ఆమెను వదులుతాడు. అప్పటికే ఆమె శరీరం ఎక్కడికక్కడ కందిపోయి, కాళ్ళు చేతులు వేలాడేసి అసలు నడవడానికి కూడా లేకుండా అయిపోయి, పెదవులు 2 అసలు పెదవులను పోల్చుకోవడానికి ఒక అరగంట టైం పట్టేంతగా మారిపోతాయి. ఇక బుగ్గలు, మెడ కింద భాగం, ఇంకా ఎత్తులు, పల్లాల విషయానికి వస్తే వాటి గురించి చర్చించకపోవడం మనకే మంచిది. చూడు బేబీ, నీలాంటి ఆడవాళ్ళు నాలాంటి వాడిని కిలికే ముందు చాలా జాగ్రత్తగా వాడి స్టామినా ఏంటో తెలుసుకుని అప్పుడు మీ మౌత్ ఓపెన్ చేయాలి. వాడు ఏం చేస్తాడు? వాడికంత సీన్ ఉందా? వాడు హార్స్ పవర్ ఏంటో తెలుసుకుందామని ఇదిగో ఇలా ఛాలెంజ్లు విసిరితే ఇలానే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది మీ బాడీ. చూసుకునే టైంకి షెడ్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. పూర్ బేబీ అని ఆమెను జాలిగా చూసి న్యూడ్ బాడీతోనే మరొక 2 పెగ్గులు వేసి మరొక బెడ్రూమ్లోకి వెళ్ళి సోయ లేకుండా పడిపోతాడు. నిజంగా విరాట్, నువ్వు అమ్మాయిల్ని ఈ విధంగా యూస్ చేసుకుంటున్నావు కదా, ఖచ్చితంగా నీ లైఫ్లో రిగ్రెట్ టైం వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత బాధపడతావో నేనే చూస్తాను. అండ్ ఇప్పుడు నా పెయిన్ చూసి ఎగతాళి చేసి మాట్లాడి వెళ్తున్నావు కదా, నీ బాధ చూసి నేను కూడా అంతకన్నా ఎగతాళిగా చూసే రోజు వస్తుంది. మైండ్ ఇట్. ఆ రోజు నువ్వు అంతకన్నా ఎక్కువ బాధ అనుభవిస్తావు. నీ ఎదురుగా నేను కూడా నీకులానే నీతి సూక్తులు చెబుతూ నిలబడతాను. అప్పటి వరకు నేను నీకు కనిపించను అని పంతంగా అనుకుంటుంది సోఫీ అలియాస్ సౌమ్య. ఇది మన విరాట్ గురించి తెలుసుకునేది. ఇప్పుడు అతడి ఇంటర్జెక్షన్. విరాట్ చక్రవర్తి అలియాస్ విరాట్ మన హీరో బాబుకి శృంగారం అంటే పిచ్చి. అంతకన్నా ముందు అమ్మాయిల రొమాన్స్ అంటే పడి చచ్చిపోతాడు. అలానే క్యారెక్టర్ బేడా అంటే అమ్మమ్మ అస్సలు కాదు. తను వర్క్ విషయానికి వస్తే ఎంత కాలిక్యులేట్గా అండ్ కమర్షియల్గా ఉంటాడో, అమ్మాయిల విషయానికి వస్తే అంత రొమాంటిక్గా మారిపోతాడు. ఇది విరాట్ చక్రవర్తి గేమింగ్ మైండ్స్. ఇది ఇతను ఓన్గా స్టార్ట్ చేసిన కంపెనీ. తను స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బెంగళూరులోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అది కూడా గేమ్స్ కన్స్ట్రక్షన్లో. తను ఒక గేమ్ డిజైనర్. వీడియో గేమ్స్ తయారు చేయడం తనకు పిచ్చి, ఒక హ్యాబిట్, వ్యసనం. ఏముంటే అవన్నీ. అమ్మా నాన్నలకు తను ఒక్కడే కొడుకు అవ్వడంతో వాళ్ళు ఎంతో గారాబంగా పెంచుకుంటూ వచ్చారు. తను ఏది అడిగితే అది ఇస్తూ తనని ప్రిన్స్లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. తను కూడా కింగ్లానే పెరిగాడు. ఉన్న కొద్దీ కూడా అలానే పెరుగుతూ వచ్చాడు.
తనకి డబ్బు లేని వాళ్ళు అంటే ఒక చులకన భావం, చిన్న చూపు. ఇంకా చెప్పాలంటే ఆ డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఆఖరికి మగవాడి పక్కన పడక సుఖం కూడా అందించే అంతగా దిగజారిపోతారు అన్న చులకన భావం చిన్నప్పటి నుంచి అతను విన్న, చూసిన సంఘటనల ద్వారా తన మైండ్‌లో బాగా గుర్తుండిపోయాయి. తను డేట్ చేసే వాళ్ళు కూడా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళనే, డబ్బున్న వాళ్ళతోనే స్నేహం, డబ్బున్న వాళ్ళతోనే సుఖం, డబ్బున్న వాళ్ళతోనే మాటలు. ఆఖరికి తన ఆఫీస్‌లో జాబ్స్ కూడా హై రేంజ్ వాళ్ళకే ఇద్దామనుకుంటాడు. కానీ వాళ్ళు హై రేంజ్ ఉంటే ఆ వర్క్ చేయడానికి వాళ్ళకేం అవసరం ఉంటుందని రియలైజ్ అయ్యి మిడిల్ క్లాస్ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. దానికి కూడా ఒక కారణం లేకపోలేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఎంత వర్క్ ఇచ్చినా గొడ్డు చాకిరీలా చేస్తారు. అలానే సాలరీ కోసం ఏం పని చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా చేస్తారు. మనమేమన్నా కూడా మాట అనడానికన్నా ఆలోచిస్తారు అని బిజినెస్‌లో ఉన్న పెద్ద టాక్‌ని అతను కూడా ఫాలో అవుతాడు. ఇంకా చెప్పాలంటే ఒట్టి సెల్ఫిష్ పర్సన్. తనకు వచ్చే ప్రాఫిట్‌లో 1% పోతుందన్నా కూడా ఒప్పుకోడు. అలాంటిది తనకి ఏం చేయకపోయినా ప్రాఫిట్ వస్తుందంటే అస్సలు వెనకాడడు. వర్క్ విషయానికొస్తే చండశాసనుడు. వర్క్‌లో ఎంత కరెక్ట్‌గా ఉంటాడో బయటకు వస్తే అంత జోవియల్‌గా ఉంటాడు. ఆఫీస్‌లో మాట్లాడడానికి భయపడే వాళ్ళు కూడా నైట్ అయితే పబ్‌లో విరాట్ పక్కన కూర్చుని జోవియల్‌గా మాట్లాడుతూ తనతో జోక్స్ వేసే అంత ఫ్రీడమ్ ఇస్తాడు. ఇలా ఉన్నవాడు 6 తర్వాత ఎంత ప్రొఫెషనల్ వరకు డీసెంట్‌గా ఉంటాడో అదే 6 దాటాక తన గెటప్ చేంజ్ చేసేసి అసలు ఆఫీస్‌లో ఉన్నవాడేనా ఇతడు అని అనిపించేలా మారిపోతాడు. తన చుట్టూ అమ్మాయిలను చేర్చుకుని పబ్‌లో నైట్ 12 అయ్యే వరకు తాగి తందనాలాడుతూ గడుపుతాడు. ఇదే అతని డైలీ రొటీన్. ఇది మన హీరో గారి గురించి. ఇప్పుడు హీరోయిన్ గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళిపోదాం. సికింద్రాబాద్ ఊరికి చివరగా ఒక అందమైన ఇల్లు. ఊరికి చివరగా ఎందుకంటే వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండాలని, ఇంకా వాళ్ళు చేసే పనులకు ఎవ్వరూ వేలు పెట్టి చూపించకుండా ఉండాలంటే అక్కడ ఉంటేనే తనకి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారని ఆ ఇంటి యజమానురాలైనటువంటి సూర్యకాంతం చాలా బాగా ఆలోచించి మరీ తన తమ్ముడు సలహా మీద అక్కడ ఇల్లు కొనుక్కొని సెటిల్ అయింది. ఇల్లు చూడడానికి 1 లేయర్ మేడ, ఇంకా చిన్ని హాలు, కిచెన్, 3 బెడ్రూమ్స్. ఒకటి సూర్యకాంతం ఉండడానికైతే, ఇంకొకటి తన కూతురికి, ఇంకా మిగిలినది తన తమ్ముడికి సరిపోయేలాగా 3 పెద్ద పెద్ద బెడ్రూమ్స్‌ని డిజైన్ చేయించుకుంది. ఇంకా అదే ఇంట్లో ఒక చిన్ని వంటగది కన్నా చిన్నగా ఉండే అంత రూమ్‌లో ఒక చిన్న రూమ్ తన భర్తకి, ఇంకా అంతకన్నా చిన్నగా ఒక మనిషి పడుకోవడానికి మాత్రమే, ఇంకా తన అవసరమైన వస్తువులను కొంచెం పెట్టుకోవడానికి మాత్రమే ప్లేస్ ఉండే అంత స్టోర్ రూమ్ లాంటి రూమ్. ఆ స్టోర్ రూమ్‌నే తన గదిగా మార్చుకుని అక్కడ 24 ఏళ్ల పడతి కనీసం లైట్ కూడా ఆఫ్ చేయాలన్నా భయపడిపోయి చాప మీద ఆదమరచి నిద్రపోతుంది అని అనుకుంటే అది మన పొరపాటే. కళ్ళు మూసుకున్నా కూడా తన రెప్పల వెనక ఏవేవో అదృశ్య దృశ్యాలు కదలాడుతున్నాయి అన్నట్టుగా కనురెప్పలు అల్లల్లార్చుతూ భయంతో పడుకోవాలా, లేకపోతే ఆలోచనతో లేచి ఉండాలో అర్థం కాక అలా అని రోజుకి 4 గంటలు కూడా నిద్ర లేకపోతే తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. తన బ్రతుకుకే గ్యారంటీ ఉండదు అని, అలా అయితే తన తండ్రిని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరని ఆలోచనలతో క్లిష్ట పరిస్థితులలో అరాకొరగా పడుతున్న నిద్రకు కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. ఈ ఆలోచనలతోనే మరొక గంటలో తాను నిద్ర లేచేయాలి, ఇంటి పనులన్నీ చేయాలి అని మెదడు గుర్తు చేస్తున్నా తను పడుతున్న ఆవేదనకి, అలసిపోయిన శరీరానికి తెలియకుండానే ఎప్పుడు గాఢమైన నిద్రలోకి జారిపోయిందో పడుకుండిపోయింది. ఇంతలో ఆ గదిలోకి ఒక భారీ కాయం అడుగుపెడుతుంది. దాంతో నిద్ర పట్టక ఆమె అటూ ఇటూ మెసలడంతో కట్టుకున్న ఓణీ చెదిరి తనపై అందాలు కనువిందు చేస్తూ
నడుము దగ్గర పూర్తిగా చెదిరిపోయి, అలానే కట్టుకున్న లంగా కాలి పిక్కల వరకు చెదిరిపోయి ఉంటుంది. అలా ఉండడంతో తన నున్నని కాళ్ళతో పాటు లేత నిమ్మపండు రంగులో మెరిసిపోతున్న నడుము, ఇంకా అందంగా ఊరిస్తున్న నెలవంకల మధ్య ఉన్న నాభి, ఓణీచాటు అందాలు అన్నీ కూడా బట్టబయలు అయిపోయి, తన లోనెక్ జాకెట్ నుండి కనువిందు చేస్తున్న క్లీవేజ్ని కోరికగా చూస్తూ ఆ భారీ కాయం మరికొంచెం దగ్గరకు వస్తుంది. అప్పుడే ఆమె పక్కకు తిరిగి పడుకుని ఉండడంతో తన అందమైన మొహం సగం మాత్రమే కనబడుతుంది. ఆ సగంలో కూడా లేత చెర్రీ పండ్లలా ఊరిస్తున్న ఎర్రని పెదవులను, మొత్తానికి ఆమె ఒంటిను కోరికగా చూస్తూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆమె నడుము వంపు మీద చెయ్యి వేస్తాడు. అప్పుడప్పుడే నిద్రపడుతున్న ఆమె ఆ స్పర్శకు వెంటనే మెలకువ వచ్చేసి కెవ్వున అరుస్తుంది. తన ఒంటి మీద గొంగళి పురుగు పాకుతున్నంతలా అసహ్యపడిపోతూ జిగుప్సతో ఆ చేతిని తోసేసి గబగబా చెదిరిపోయిన తన బట్టలను సర్దుకుని బయటకు వచ్చేసి వణికిపోతూ ఒక మూలకు పోయి నిలబడిపోతుంది ఆమె. అప్పుడే ఆ భారీకాయం, ఇంకెప్పుడు దీనికి ఈ వణుకుడు రోగం పోతుందో, ఇది నా పక్కలోకి ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఇంతే ముట్టుకుంటేనే వణుకుతూ మూర్ఛ వచ్చిన దానిలాగా అయిపోయి అరిచేసి పారిపోతుంది. ఇలా అయితే నా అక్క ఇంకెప్పుడు దీనిని ఇచ్చి నాకు పెళ్లి చేయాలో. అయినా దానితో నాకు పెళ్ళి కాదు కావాల్సింది, దాని ఒళ్ళు, దాని అందాలు చూస్తేనే నాకు నరాలన్నీ చివ్వుమని లాగేస్తాయి అంటాడు. బాబోయ్, ఏం అందంరా బాబు! కానీ ఏం చేస్తాం, దీనికున్న జబ్బుతోటి దానిని పూర్తిగా ఆస్వాదించకుండానే చేతికందిన కూడు నోటికి అందకుండా చేసేస్తుంది దొంగ మొహంది. మా అక్కేమో పెళ్లి చేయమంటే ఆ మంచంలో ఉన్న ముసలాడు చావని, అప్పటి వరకు ఇది మన చేతికి చిక్కదు అని నా ఆత్రానికి అడ్డుకట్ట వేస్తూ వస్తుంది అనుకుంటూ వెనకాలే విసుగ్గా బయటకు వచ్చి జరిగే ప్రోగ్రాం చూడడానికి సిద్ధపడుతుంది ఆ భారీ కాయం కూడా. అప్పటి వరకు తన పార్ట్నర్తో గడిపి నిద్రపోవడానికి సిద్ధపడుతున్న ఆ ఇంటి యజమానురాలు సూర్యకాంతం గబాలున ఆమె అరిచిన అరుపులకు ఏమైపోయిందో అని తలుపులు తెరిచి వణికిపోతూ నిలబడిపోయిన ఆమెను అసహ్యంగా చూస్తూ లాగిపెట్టి చేతి కొద్దీ ఒక దెబ్బ వేస్తుంది. సిగ్గులేనిదానా, ఎన్నిసార్లు చెప్పినా ఈ వణుకుడు రోగం పోగొట్టుకోవేంటే? అయినా వాడు ఏం చేశాడని ఎందుకలా చెవికోసిన మేకలా అరుస్తున్నావు? ఏదో పెద్ద పతివ్రతలా కవరింగ్ ఇవ్వడానికి. లేకపోతే వాడు చెప్పిన పనికి ఒప్పుకొని చావచ్చు కదా. అలా ఒప్పుకోవు, ఇలా అర్ధరాత్రులు అరిచి నా నిద్ర చెడగొడతావు. నీ వల్ల నా నిద్ర అంతా చెడిపోయింది అని మరొక 2 కొట్టి ఇక నాకు ఎలానో నిద్ర పట్టదు. ఆ పాచిమొహం ఏదో కడుక్కుని నా మొహం మీద కాఫీ కొట్టు వెళ్ళు అని చిరాగ్గా చేదరించుకుంటుంది సూర్యకాంతం. ఆమె చేదరింపులకు ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోగానే ఆ భారీ కాయం తన అక్క పక్కన సెటిల్ అయిపోయి, అక్క, ఇంకెంతకాలం దానికోసం ఎదురు చూడాలే? నేను ఉండలేకపోతున్నానే. నేను దానిని బలవంతం చేసి సరేనా సొంతం చేసుకుంటాను. అప్పుడు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడి ఉంటుందే, అర్థం చేసుకోవే అని సిగ్గు లేకుండా ఎత్తులా ఉండి సిగ్గుపడుతూ అంటాడు దట్ పర్సన్. ఛీ ఎదవా, ఎన్నిసార్లు చెప్పాన్రా, ఆడదాన్ని లొంగ తీసుకోలేకపోతున్నావు. నువ్వేం మగాడివిరా, మళ్ళీ బలవంతం చేసేస్తాడంట బలవంతం అని ఏకలింగాన్ని విసుక్కుంటుంది సూర్యకాంతం. నేను చెప్పినట్టుగా చేశావా అది నీ చేతికి చిక్కుతుంది. లేకపోతే విసుగు వచ్చి అది ఎటో అటో వెళ్ళిపోయిందనుకో, దానిని వెతకాల్సిన పని కూడా నాకు ఉండదు. ఇంకా చెప్పాలంటే నాకు రోజుకి ఒక అరకేజీ బియ్యం మిగిలాయి అనుకుంటాను. అర్థమవుతుందా అని తమ్ముడు ఏకలింగాన్ని కోపంగా గదుముతుంది సూర్యకాంతం. అదేంటక్కా అలా అంటావు? అయినా ఎంతమందితో తిరిగినా రాని మజా దానిని చూస్తేనే నా నరనరాల్లో పాకేస్తుంది. అయినా అరకేజీ బియ్యం మిగులుతాయని లెక్కలు వేస్తున్నావేంటి? అది ఉద్యోగం చేసి సంపాదిస్తున్న డబ్బు అంతా
నువ్వే కదా తీసుకుంటున్నావు, ఆఖరికి అది కట్టుకోవడానికి గుడ్డలు కూడా నువ్వే సెకండ్ హ్యాండ్లో కొని దాని మొహాన పడేస్తావు. అయినా దాని నుండి లాభం ఉంది కదక్క అని అక్కకి వత్తాసు పలుకుతాడు ఏకలింగం. చూడు ఏకలింగం, అది ఇప్పుడు మనకి ఎందుకు పనికిరాని వస్తువుతో సమానం. అందుకనే నిన్ను దాన్ని సొంతం చేసుకోమని చెబుతున్నాను. ఒకసారి అది నీ సొంతం అయిపోయిందా, దానికి ఉన్న ఆత్మాభిమానానికి ఇక చచ్చినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. అప్పుడు దానిని నువ్వు నీ గుప్పెట్లో పెట్టుకోవడంతో పాటు మనకు నచ్చినట్టుగా దానిని ఆడించి దానితో బోల్డు డబ్బులు సంపాదించవచ్చు. అందుకనే దానిని గుప్పెట్లో పెట్టుకోరా అంటే ఆడంగి వెధవల, చేతకాని వాడిలా ఇప్పటి వరకు దాని ఒంటి మీద చెయ్యి కాదు కదా, దాని ఒంటి మీద ఓణి కూడా తీయలేకపోయావు. చీ ఎదవా, నిన్ను నమ్ముకునే బదులు ఎవడో ఒకడిని పురమాయించుకున్నా అంతెందుకు, నీ రెండో బావనే అడిగినా ఈ పాటికి ఆ పని చేసి పెట్టేసేవాడు. అక్క, నువ్వంత పని చేసేకక్క, నీకు తెలుసు కదా దాని మీద నాకు ఎప్పటినుంచో మోజు ఉందని. దానిని మొదటిగా నేనే ఓపెన్ చేయాలి, అది కూడా నీకు చెప్పాను కదా అక్క అని ఏకలింగం తన అక్క దగ్గర గారాలు పోతాడు. సరే సరే, అందుకనే నీకు ఛాన్స్ ఇస్తున్నాను కానీ ఇక నువ్వు పడిన సిగ్గులు, చేసిన గారాలు ఎగ్గులు చాలు కానీ ఇంతకీ ప్రియ ఎక్కడా, ఇంకా రాలేదా అని తన కూతురు గురించి అడుగుతుంది. ఏమో అక్క, నేను ఒక అరగంట ముందే నా సెటప్ దగ్గర నుంచి వచ్చాను. ఈ లోపులో దీని గురించి చూసి దీని పని ఒక పట్టు పడదామనుకుంటే అరిచి గోలగోల చేసి మొత్తం చెడదొబ్బేసింది దొంగ మొహంది. ఇదిగో టైం తెల్లారుజామున 4:30 దాటుతుంది కదా, వచ్చేస్తుందేమోలే. నైట్ పార్టీకి వెళ్తానని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే నిన్న ఉన్నాను. ఈ పాటికి వచ్చేస్తుందేమోలే అని ఏకలింగం అంటున్నప్పుడే మెయిన్ డోర్ నుండి లోపలికి వస్తూ కనిపిస్తుంది సూర్యకాంతం కూతురైనటువంటి ప్రియదర్శిని. ఏం తల్లి, ఏమైంది, ఎందుకంత కోపంగా మూడీగా ఉన్నావు అని చేతికందిన వస్తువులన్నీ విసిరేస్తూ తన హ్యాండ్ బ్యాగ్ ఒక పక్కకు విసిరేసి హై హీల్స్ను ఏకలింగానికి ఒకటి, సూర్యకాంతానికి ఒకటి తగిలేలా విసిరేసి చిరాకు పడిపోతున్న కూతుర్ని అడుగుతుంది. ఏంటమ్మా చిరాకు పడిపోయేది, నేను ఆ ప్రమోద్ తోటి లవ్ డ్రామాలో ఇక ఉండను. వాడితోటి నేను పడలేకపోతున్నాను అని అంటున్నా, వాడి దగ్గర బోల్డంత డబ్బు ఉందని, వాడితోనే ఉండు అని నన్ను ఫోర్స్ చేస్తున్నావు. వాడేమో నైవేద్యం పుష్టి ఆరోగ్యం నష్టి అన్నట్టుగా ఎంత రొమాన్స్ చేసినా సరైన మ్యాటర్కి వచ్చేటప్పటికి డల్గా అయిపోతున్నాడు. మినిమం 1 అవర్ కూడా నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నాడమ్మా అని కోపంగా చెబుతుంది ప్రియదర్శిని. ఇక్కడితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.